పెడుతుంటారు. మీటింగ్ వల్ల ఎంతమందికి ఉపయోగం కలిగింది? నిజంగా 2010వ సంవత్సరంలో ఇక్కడ యూత్ మీటింగ్ పెట్టాం. యూత్ మీటింగ్లో మన సంఘమే కాకుండా ఇతర సంఘాలలో కూడా చాలా మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదకరమైన రీతిగా నడవగలిగారు. దానివల్ల ఇవాళ కూడా శక్తివంతమైన బిడ్డలుగా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే ఆలయానికి వస్తే ఈ ప్రసంగం ఎంతసేపు చేస్తారు అయిపోదా. ఆ పాత్రవాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యం అనేది మనల్ని వెలిగించాలి, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచాలి, ఆత్మీయంగా మనల్ని ఎదుగుదల చేయాలి. పాత నిబంధన గ్రంథం ఒక శక్తివంతమైనటువంటి గ్రంథంగా ఉంది. ఎందుకంటే శిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెలిగితనం కానీ రక్షించబడిన మనకి దేవుని శక్తి. అందుకనే యేసు ప్రభువు వారు 3 దినాలు సమాధిలో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఖాళీగా లేడు, శరణు సరక. అంటే యేసు ప్రభువు వారు మరణించి సజీవుడిగా లేవక ముందు నిత్య రాజ్యానికి వారసులు. ఆయన మరణించిన తర్వాతే ఈ పాతాళంలో ఉన్నటువంటి దైవ బిడ్డలందరి యొక్క ఆత్మ